హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మీ ముందుకి 6th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో 8th లెసన్లో సెకండ్ పార్ట్ అయినటువంటి గ్రామర్ పార్ట్ అండ్ అదర్ థింగ్స్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం ఈ వీడియోలో. సో ఇప్పటిదాకా ఈ వీడియోని ఎవరైనా చూసి సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. లైక్ అనేది మీరు ఎంతమంది చేస్తే నాకు అంత ఇంట్రెస్ట్గా ఉండి నేను ఇంకా బెస్ట్ వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి హోప్ ఉంటుంది. సో దయచేసి మీరు మీ ఫ్రెండ్స్ను అందరికి చెప్పి దయచేసి ఈ వీడియో లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయించండి. సో నెక్స్ట్ మనం లెసన్లోకి వెళ్దాం. ఫస్ట్ చూడండి గ్రామర్ పార్ట్. ఈ గ్రామర్ పార్ట్ కింద మనకు ఇక్కడ చూడండి ఫస్ట్ రోమన్ చూడండి, రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ అండ్ అబ్జర్వ్ ద వర్డ్ అండర్లైన్ చేసినటువంటి వర్డ్ అన్నారు కానీ బట్ ఇక్కడ అండర్లైన్ చేయలేదు. బట్ నేను ఇక్కడ అండర్లైన్ చేసి చెప్తాను. ఇక్కడ చూడండి ద వుడ్ అనేది ఇక్కడ అండర్లైన్ చేయండి. అలాగే విల్, కెన్, మైట్, షుడ్, మస్ట్. సో ఇవి ఈ కింద అండర్లైన్ చేసినటువంటి వాక్యాలను ఒకసారి మీరు అబ్జర్వ్ చేయమంటున్నాడు. సో ఐ విల్ ప్రాక్టీస్ ఇన్ ద మ్యాచ్, ఐ కెన్ రన్ ఫాస్ట్, ఇండియా మైట్ విన్ ద మ్యాచ్ అగెన్స్ట్ ఇంగ్లాండ్, it might rain in the evening so we cannot play the cricket today, we should respect our elders, I must take my brother to the stadium. సో ఇక్కడ అండర్లైన్ చేసినటువంటివి అన్నీ కూడా హెల్పింగ్ వర్బ్ కిందకి వస్తాయి. హెల్పింగ్ వర్బ్స్ మొత్తము 24 ఉన్నాయని చెప్పాను. ఆ 24లో ఇవి కూడా వన్ ఆఫ్ ద పార్ట్. సో వీటిని గురించి మనం చూద్దాం. నెక్స్ట్ పేజీకి వెళ్దాం. చూడండి, ఇన్ ద అబోవ్ సెంటెన్సెస్ ద అండర్లైన్ వర్డ్స్ ఆర్ మోడల్ వర్బ్. చూడండి ఇక్కడ మోడల్ వర్బ్ మనం అనుకున్నాం. మోడల్ వర్బ్ ఇవన్నీ కూడా వెర్బ్లో భాగమే. వీటిని మోడల్ వర్బ్ అని పిలుస్తారు. సో మోడల్స్ ఆర్ ద హెల్పింగ్ వర్బ్ విచ్ ఎక్స్ప్రెస్ ద మోడ్ ఆర్ మేనర్ ఆఫ్ ద యాక్షన్స్ ఇండికేటెడ్ బై ద మెయిన్ వర్బ్. ఈ ప్రధాన క్రియ ఏదైతే ఉందో మెయిన్ వర్బ్ అంటాం. ఈ మెయిన్ వర్బ్కు సంబంధించి ఇక్కడ ఆ యాక్షన్కు సంబంధించినటువంటి పద్ధతిని లేదా మేనర్ అంటే పద్ధతి లేదా మోడ్ స్థితి, మేనర్ని లేదా స్థితిని, పద్ధతిని లేదా స్థితిని, దేని యొక్క పద్ధతిని లేదా స్థితిని, ఆ వాక్యంలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి క్రియ మెయిన్ వెర్బ్ యొక్క పద్ధతిని లేదా స్థితిని గురించి ఈ మోడల్ వర్బ్స్ తెలియచేస్తాయి. దే ఎక్స్ప్రెస్ మోడ్స్ సచ్ యాజ్ ఎబిలిటీ, ఆ యొక్క సెంటెన్స్ యొక్క ఎబిలిటీ లేదా పాజిబిలిటీ, ప్రాబబిలిటీ, పర్మిషన్, ఆబ్లిగేషన్. ఇవి ఈ రకాలైనటువంటి సెంటెన్స్లన్నీ మనము ఆల్రెడీ మనం ఈ పైన చెప్పుకున్న విధంగా ఉన్నటువంటి సెంటెన్స్ వాటికి సంబంధించి ఇక్కడ మనము అది పర్మిషనా, లేకపోతే ఏదైనా ఆబ్లిగేషనా, లేకపోతే ప్రాబబిలిటీ, ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా. ప్రాబబిలిటీ అంటే ఛాన్సెస్ ఏమన్నా ఉండడం, ఏదైనా పాజిబిలిటీ ఉందా, పడవచ్చు పడకపోవచ్చు, ఇట్లా కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో వాటికి సంబంధించి ఈ మోడల్ వర్బ్ని మనము ఉపయోగిస్తాము. ద మోస్ట్ కామన్లీ యూజ్డ్ మోడల్స్ ఆర్, ఎక్కువగా మనం ఉపయోగించేటువంటి ఈ మోడల్స్ ఏవైతే ఉన్నాయో షల్లు, షుడ్డు, విల్లు, వుడ్డు, కెన్ను, కుడ్డు, మే, మైట్, మస్ట్, ఆట్ టు, యూజ్డ్ టు, నీడ్ టు అండ్ డేర్ టు. సో ఇవన్నీ కూడా మోడల్ వర్బ్స్గా మనము పిలుస్తాము. సో ఇప్పుడు చూడండి, మోడల్స్ ఆర్ యూజ్డ్ టు, మనం ఈ మోడల్స్ని ఎక్కడ ఎలా యూజ్ చేస్తామనేది ఇక్కడ చూడండి. సో ఫస్ట్ వన్ చూడండి, ఆస్క్ పర్మిషన్. ఎవరినైనా మనం ఏదైనా ఒక పర్మిషన్ అడగడం కోసం, ఒక పర్మిషన్ తీసుకోవాలి, వాళ్ళని అడిగి మనము ఒక పర్మిషన్ కావాలి, మనం ఏదైనా చేయడానికి మనకు పర్మిషన్ కావాలి. అటువంటి పర్మిషన్ని మనం అడగడం కోసము ఆ బ్రాకెట్లో చూడండి మే, కెన్, కుడ్, ఈ 3 రకాల మోడల్ వెర్బ్ని మనం యూజ్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్, మే ఐ జాయిన్ ఇన్ యువర్ టీమ్, మే ఐ జాయిన్ ఇన్ యువర్ టీమ్ అన్నాం. సో మీ యొక్క టీంలో నేను జాయిన్ కావచ్చా అని పర్మిషన్ అడుగుతున్నాం. పర్మిషన్. కుడ్ ఐ యూజ్ యువర్ బ్యాట్, నీ బ్యాట్ని నేను యూజ్ చేయవచ్చా ప్లీజ్. సో ఇట్లా పర్మిషన్ అడగడం కోసము
మేని. మే ఐ కమ్ ఇన్ టీచర్. టీచర్ నిన్న మనం చెప్పుకున్నాం ప్రీవియస్ వీడియోస్లో. పర్మిషన్ కే అనేది పాసిబిలిటీ, కే అనేది సారీ కెన్ అనేది మనం పొలైట్ని ఉపయోగిస్తాం. మోర్ పొలైట్ కింద మే అనేది ఉపయోగిస్తామని. సో ఇవి రెండు కూడా పర్మిషన్స్కి. ఐ కెన్ గో టు ద హోమ్, నేను ఇంటికి వెళ్ళొచ్చా. ఐ కెన్ యూజ్ యువర్ బుక్ అని పిల్లలు ఫ్రెండ్స్గా మాట్లాడుకునేటప్పుడు పొలైట్గా అడగడానికి ఉపయోగిస్తాం. అదే ఒక టీచరు ఎల్డర్స్ తోటి మనము మాట్లాడాలనుకున్నప్పుడు, వారి పర్మిషన్ మనం అడగాలనుకున్నప్పుడు మనం ఖచ్చితంగా మే అనేది ఉపయోగించాలి. కుడ్ అనేది కూడా ఉపయోగించవచ్చు. సో నెక్స్ట్ చూడండి, ఎక్స్ప్రెస్ ఏ పాజిబిలిటీ. ఈరోజు అది జరగవచ్చు, ఈరోజు పాజిబిలిటీ ఉంది, సో అలా జరగడానికి పాజిబిలిటీ ఉంది. అటువంటి పాజిబిలిటీని మనము ఎట్లా ఎక్స్ప్రెస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ కరోనా అని స్కూల్స్ మూసేయాలి అని అంటున్నారు. సో అది పాజిబిలిటీ ఉందా లేదా? సో పాజిబిలిటీ ఉంది. సో ఆ పాజిబిలిటీని మనం చెప్పడం అనమాట. చూడండి, ఇప్పుడు వర్షం పడే సూచనలు ఉన్నాయి, ఈరోజు ఇక్కడ పాజిబిలిటీ ఉంది. ఒక ఎండలు బాగా పడుతున్నాయి, సాయంత్రం అయ్యేసరికి మేఘాలన్నీ వస్తున్నాయి, సో అక్కడ పాజిబిలిటీ ఉంది. సో అట్లా చూడండి, మే మైట్ కుడ్. మే అనేది మనం ఆల్రెడీ ఇంతకు ముందే చెప్పుకున్నాం. సో మే అనే దాన్ని కూడా మనము పాజిబిలిటీ చెప్పుకోవడం కోసము, అలాగే కుడ్ అనే దాన్ని కూడా పాజిబిలిటీ చెప్పుకోవడం కోసము, మైట్ అనే దాన్ని కూడా పాజిబిలిటీ చెప్పుకోవడం కోసము పర్మిషన్కి కూడా ఉపయోగించవచ్చు, ప్లస్ పాజిబిలిటీకి కూడా ఉపయోగించవచ్చు. ఇట్ మైట్ రైన్ టుడే. ఈరోజు వర్షం పడే ఛాన్సెస్ ఉన్నాయి, ఇట్లా అనమాట. సో నెక్స్ట్ చూడండి, గివింగ్ అడ్వైజ్ ఆర్ సజెషన్. ఎవరికైనా సలహా ఇవ్వడం, ఎవరికైనా సజెషన్ చేయడం, ఇట్లా చేస్తే బాగుంటుంది. చూడండి, మీకు ఇట్లా ఉంది కదా, మీరు అట్లా హాస్పిటల్కి వెళ్తే బాగుంటుందేమో. సో నువ్వు బాగా పాటలు పాడగలుగుతున్నావు, నువ్వు కాంపిటీషన్కి వెళ్తే బాగుంటుందేమో. సో ఇటువంటి సలహాలు ఇవ్వడం. నువ్వు బాగా చదువుతున్నావు, నీవు చదువు ఆపు, కంటిన్యూగా చేయి. నువ్వు బాగా ఆడుతున్నావు, నువ్వు స్పోర్ట్స్ స్కూల్లో జాయిన్ కావచ్చు కదా. సో ఇట్లాంటివి మనం ఆల్రెడీ ప్రీవియస్ లెసన్లో షుడ్ నాట్ను యూజ్ చేసి మనం యూజ్ చేయడం ఒక కొన్ని సెంటెన్స్ని తెలుసుకున్నాం. సో అవి ఇక్కడ చూడండి. యూ షుడ్ వేర్ ద షూ. నువ్వు షూ వేసుకోవచ్చు కదా, నువ్వు షూ వేసుకోవచ్చు కదా, బాగుంటుంది కదా. యూ షుడ్ వేర్ ద హెల్మెట్ వెన్ యు ఆర్ డ్రైవింగ్ ద బైసికల్ ఆర్ టూ వీలర్. నువ్వు టూ వీలర్ నడిపేటప్పుడు హెల్మెట్ ధరించు అని చెప్పి ఇట్లా సజెషన్ ఇవ్వడము, అడ్వైజెస్ ఇవ్వడము, సలహాలు ఇవ్వడము అనే దానికి మనం షుడ్ని ఉపయోగించవచ్చు. అదే నెగిటివ్ అయితే షుడ్ నాట్ కూడా ఉపయోగించవచ్చు. సో నెక్స్ట్ చూడండి, ఎక్స్ప్రెస్ నెసెసిటీ ఆర్ కంప్లెషన్. నెసెసిటీ తప్పని పరిస్థితి, తప్పదు, ఖచ్చితంగా చేయాలి, నువ్వు ఖచ్చితంగా చేయాలి అని చెప్పడం కోసము మస్ట్ హ్యావ్ టు, చేయాల్సి ఉంది, నువ్వు ఖచ్చితంగా ఫాలో కావాల్సి ఉంది అనేటువంటి విషయాలు చెప్పడం కోసం మనం మస్ట్ని హ్యావ్ టును ఉపయోగించాలి. ఉదాహరణకు చూడండి, వీ మస్ట్ విన్ ద మ్యాచ్. మనం ఖచ్చితంగా ఈ మ్యాచ్ గెలవాల్సి ఉంది, ఖచ్చితంగా మనం ఈ మ్యాచ్ని గెలవాలి. ఐ హ్యావ్ టు ప్రాక్టీస్ బికాజ్ టుమారో వీ హ్యావ్ ఎ మ్యాచ్. నేను ఖచ్చితంగా మ్యాచ్ ప్రాక్టీస్ చేయాలి, మ్యాచ్కు నేను ప్రాక్టీస్ చేయాలి, బికాజ్ టుమారో ఐ హ్యావ్ ఎ మ్యాచ్. రేపు నాకు ఒక మ్యాచ్ ఉంది, ఆ మ్యాచ్కు నేను గెలవాలంటే ఐ హ్యావ్ టు ప్రాక్టీస్. I have to study because I have to practice because I will win the Olympic Games. సో నెసెసిటీ కన్ఫామ్గా అవసరం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఫాలో కావాల్సినటువంటివి మస్ట్ హ్యావ్ టు. సో నెక్స్ట్ చూడండి, మేక్ ఏ రిక్వెస్ట్. కెన్ను కుడ్ని రిక్వెస్ట్ చేయడానికి కుడ్ని మనం ఉపయోగించవచ్చు. ఇందాక పర్మిషన్ కూడా మనం ఉపయోగించున్నాం, ఆస్క్ పర్మిషన్. ఎవరినైనా పర్మిషన్ అడగడం కోసం మనం మే కుడ్ను ఉపయోగిస్తాం. సో అలాగే ఇక్కడ రిక్వెస్ట్ మేనర్లో అడగడం కోసం కూడా మనం కుడ్ని ఉపయోగించవచ్చు. కుడ్ యూ ప్లీజ్ గివ్ మీ అవర్ కోచ్ టెలిఫోన్ నెంబర్. కుడ్ యూ ప్లీజ్ గివ్ మీ వేర్ ఇస్ ద రైల్వే స్టేషన్. కుడ్ యూ ప్లీజ్ గివ్ మీ యువర్ బుక్. సో ఇలా మనం రిక్వెస్ట్ మేనర్లో కుడ్ని ఉపయోగించవచ్చు, కెన్ని కూడా ఉపయోగించవచ్చు. సో నెక్స్ట్ లాస్ట్ వన్ చూడండి, ఎక్స్ప్రెస్ ప్రొహిబిషన్ చూడండి. ఈ మస్ట్ అనే దాన్ని ఉపయోగిస్తాం, ఇది ఖచ్చితంగా చేయాల్సిన పని అనమాట. యూ మస్ట్ నాట్ టాక్ లౌడ్లీ ఇన్ ద లైబ్రరీ. ప్రొహిబిషన్ అనమాట, అంటే నిషేధించబడ్డం. ఖచ్చితంగా కొన్ని చోట్ల ఖచ్చితంగా నిషేధించబడినటువంటి గురించి చెప్పడం కోసం యూ మస్ట్ నాట్ టాక్ లౌడ్లీ ఇన్ ద లైబ్రరీ. యూ మస్ట్ నాట్ క్రాస్ ద రోడ్ సిగ్నల్ లైన్స్. యూ మస్ట్ నాట్ క్రాస్ ద సిగ్నల్ లైన్స్.
సో ఇట్లా యు మస్ట్ డోంట్, యు మస్ట్ ఫాలో ద రూల్స్. ఇట్లా మనం ప్రొహిబిషన్ అన్ని కూడా కొన్ని వాటికి మనం మస్ట్ అంటే ఖచ్చితంగా చేసేది దాన్ని నెసెసిటీకి ఉపయోగించవచ్చు, ప్రొహిబిషన్కి ఉపయోగించవచ్చు. అలాగే కెన్ను కుడ్లు పాజిబిలిటీకి ఉపయోగించవచ్చు, పర్మిషన్కి ఉపయోగించవచ్చు, అలాగే రిక్వెస్ట్ మేనర్లు అడగడం కోసం కూడా మనం ఉపయోగించవచ్చు. సో ఇవి చాలా యూస్ఫుల్ అయినటువంటి గ్రామర్ పార్ట్. నెక్స్ట్ చూడండి, ఫస్ట్ రోమన్. చూస్ ద కరెక్ట్ మోడల్ వర్బ్స్ ఫ్రమ్ ద బాక్స్ టు కంప్లీట్ దీస్ సెంటెన్సెస్. ఫస్ట్ వన్, మస్ట్, కెన్ను, షుడ్డు, విల్లు, వుడ్డు, ఇవి బాక్సెస్లో ఉన్నాయి. మనం సూటబుల్ అయినటువంటి మోడల్ వర్బ్ను అక్కడ బ్లాంక్లో సూట్ చేయాలి. సో యూ కెన్ డూ దట్. యూ డాష్ ఎంటర్ ద స్టేడియం ఇఫ్ యూ హ్యావ్ ఎ టికెట్. నీకు టికెట్ ఉన్నట్లయితే యూ కెన్ ఎంటర్ ద స్టేడియం. యూ కెన్ ఎంటర్ ద స్టేడియం ఇఫ్ యూ హ్యావ్ ద టికెట్. నీకు టికెట్ ఉన్నట్లయితే నువ్వు స్టేడియంలోకి ఎంటర్ కావచ్చు. సో ఇక్కడ కెన్ను ఉపయోగించాలి. వీ డాష్ అటెండ్ ద క్లాస్ వితౌట్ ఫెయిల్. వీ మస్ట్ అటెండ్. చూడండి, క్లాస్ ఖచ్చితంగా అటెండ్ కావాలి. ఎందుకంటే మీరు ఫెయిల్ కాకుండా ఉండాలంటే యూ మస్ట్ అటెండ్ ఇన్ ద క్లాస్ వితౌట్ ఫెయిల్. వీ డాష్ సబ్మిట్ అవర్ ప్రాజెక్ట్ ఆన్ టైమ్. మీ ప్రాజెక్ట్ని యూ షుడ్ సబ్మిట్. నువ్వు నీ యొక్క ప్రాజెక్ట్ని ఇన్ టైంలో సబ్మిట్ చేయాలి. డాష్ యూ లైక్ టు హ్యావ్ ఏ కప్ ఆఫ్ మిల్క్. ఇక్కడ వుడ్ యూ ఉపయోగించాలి. వుడ్ యూ లైక్ టు హ్యావ్ ఏ కప్ ఆఫ్ మిల్క్. వుడ్ యూ లైక్ టు హ్యావ్, నీకు ఒక కప్పు పాలు కావాలా క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ డాష్, ఇక మిగిలింది ఏంటి? లాస్ట్ విల్. యూ విల్ విన్ ద మ్యాచ్ నెక్స్ట్ వీక్ ఇఫ్ వీ ప్రాక్టీస్ ఇట్ ఎవ్రీ డే. ప్రతిరోజు నువ్వు ప్రాక్టీస్ చేసినట్లయితే నీవు నెక్స్ట్ మ్యాచ్లో ఖచ్చితంగా విన్ అవుతావు. సో ఈ రకంగా మనం మోడల్ వర్బ్స్ని యూజ్ చేయాలి. సో సెకండ్ రోమన్ చూడండి. సమ్ సిచ్యువేషన్స్ ఆర్ గివెన్ బిలో, రీడ్ దెమ్ అండ్ రెస్పాన్స్ సూటబిలిటీ. ద ఫస్ట్ వన్ ఈజ్ డన్ ఫర్ యూ. కింద మనకు ఒక సిచ్యువేషన్స్ ఇచ్చారట. ఆ సిచ్యువేషన్స్లో సరైనటువంటి సూటబుల్ అయినటువంటివి మనం దానికి రెస్పాండ్ ఇవ్వగలగాలి. సో ఫస్ట్ వన్ చూడండి. ద టీచర్ హ్యాస్ డిస్ట్రిబ్యూటెడ్ యూ ఆల్ ద టెక్స్ట్ బుక్స్ అండ్ నోట్ బుక్స్. యువర్ బ్యాగ్ ఈజ్ హెవీ. మీ టీచరు మీకు అన్ని బుక్స్ నోట్బుక్స్ ఇచ్చారు, అయితే ఆ బ్యాగ్ చాలా హెవీగా ఉంది. టు క్యారీ హోమ్, ఇంటికి మోసుకెళ్ళడానికి చాలా బరువుగా ఉంది. యూ ఆస్క్ సమ్ టు హెల్ప్ యూ. నీకు ఎవరైనా హెల్ప్ కావాలని ఎలా అడుగుతావు? అది చూడండి, దానికి ఆన్సర్ చూడండి. వాడు ఒకటి మనకు చెప్పున్నారు, ఒకటి ఆన్సర్ ఇచ్చి ఉన్నారు, దాన్ని చూసి మిగతా అవన్నీ కూడా మనం చేయాలి. సో ఫస్ట్ చూడండి. కుడ్ యూ ప్లీజ్ హెల్ప్ మీ క్యారీ దిస్ బ్యాగ్. ఇక్కడ కుడ్ అనేటువంటి రిక్వెస్ట్ వర్డ్ని ఉపయోగించి మనం అడుగుతున్నాం. కుడ్ యూ ప్లీజ్ హెల్ప్ మీ క్యారీ దిస్ బ్యాగ్. నాకు దయచేసి ఈ బ్యాగ్ని మోస్తారా అని చెప్పి రిక్వెస్ట్ మేనర్లో అడుగుతున్నారు. సో అలాగే రెండోది చూడండి. ఏ ఫ్రెండ్ హ్యాస్ జస్ట్ కమ్ టు సీ యూ అట్ యువర్ హౌస్. ఒక ఫ్రెండ్ మీ హౌస్కి నేను చూడడానికి వచ్చాడు. ఫర్ హిమ్ ఆర్ హర్ సంథింగ్ టు డ్రింక్. అతనికి నువ్వు ఒక డ్రింక్ ఆఫర్ చేయాలని, అతను లేదా ఆమెకు నువ్వు ఒక డ్రింక్ ఆఫర్ చేయాలని అడుగుతున్నావు. దానికి నువ్వు ఏమని అడుగుతావు? అతన్ని ఏం కావాలని అడుగుతావు? మనం అడగాలి. వుడ్ ఉపయోగించవచ్చు. వుడ్ యూ ప్లీజ్, లేదా వుడ్ యూ లైక్ టు హ్యావ్ సమ్ టీ ఆర్ కాఫీ. వుడ్ యూ లైక్ టు హ్యావ్ డ్రింక్. వుడ్ యూ లైక్ టు హ్యావ్ వాటర్. ఇట్లా మనం రిక్వెస్ట్ మేనర్లో అడగవచ్చు. సో అలాగే థర్డ్ వన్, ఫోర్త్ వన్, ఫిఫ్త్ వన్ మీరు వాటి యొక్క ఆన్సర్స్ని రిక్వెస్ట్ మేనర్లో ఎలా అడగాలి అనేది మీరు కామెంట్ సెక్షన్లో తెలపండి. కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. రోమన్ నెంబర్ గ్రామర్ పార్ట్, రోమన్ నెంబర్ 2, క్వశ్చన్ నెంబర్ 3 అని చెప్పి మీరు మీ యొక్క ఆన్సర్ని చేయండి. ఎందుకంటే ఒకసారి చూడడానికి అడుగున్నారనమాట కామెంట్లో చాలామంది, సార్ చెక్ చేయండి అని. సో అలా చెక్ చేయడం కోసము నాకు అది ఎక్కడ ఏంటనేది తెలియాలి. కాబట్టి మీరు ఈ వీడియోలో దానికి సంబంధించి మీరు చెప్తే నేను చెక్ చేసుకొని చూడడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో థ్యాంక్ యూ. నెక్స్ట్ చూద్దాం. క్వశ్చన్స్, థర్డ్ రోమన్ చూడండి.
క్వశ్చన్స్ లెట్స్ ఆస్క్ క్వశ్చన్ షల్ వి. ప్రశ్నలు, కొన్ని ప్రశ్నలు చూడండి. పెయిర్ వర్క్, రీడ్ ద ఇంటర్వ్యూ అండ్ ప్రాక్టీస్ విత్ ఏ పార్ట్నర్. ఒక ఇంటర్వ్యూ ఉంది, ఒక పార్ట్నర్ తోటి, ఇద్దరు మాట్లాడుకునేటువంటి ఒక పార్ట్నర్ తోటి ఇంటర్వ్యూ అనమాట. చూడండి, అండ్ ఇంటర్వ్యూ విత్ ఏ సింగర్, ఒక సింగర్ తోటి మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం. సో ఇంటర్వ్యూ, ఇక్కడ ఇంటర్వ్యూ అనేటువంటి వ్యక్తి ప్రశ్న అడుగుతాడు, ఆ పార్ట్నర్ వ్యక్తి ఆన్సర్స్ చేస్తూ ఉంటాడు. సో ఇక్కడ ఇంటర్వ్యూని ఇంటర్వ్యూవర్ అన్నారు, సింగర్ని సింగర్ అని చెప్పి ఇక్కడ చెప్పారు. సో ఫస్ట్ ఇక్కడ ఇంటర్వ్యూ ఉన్నాడు చూడండి, ఇంటర్వ్యూయర్ ప్రశ్నలు అడుగుతాడు. కెన్ ఐ హ్యావ్ ఏ టాక్ విత్ యూ, నేను మీతో మాట్లాడొచ్చా, రిక్వెస్ట్ మేనర్. ఓకే షూర్ అన్నాడు. సో మాట్లాడొచ్చు సార్, షూర్. సో ఇంటర్వ్యూయర్, వాట్ ఆర్ యూ, నీవెవరు, సింగర్ చెప్తాడు, ఐ ఆమ్ ఏ సింగర్. ఇంటర్వ్యూయర్, విచ్ సాంగ్స్ డూ యూ సింగ్, ఐ మీన్ పాప్ సాంగ్స్ ఆర్ ఫ్లోక్ సాంగ్స్, నువ్వు ఎటువంటి సాంగ్స్ పాడతావు అంటే నా ఉద్దేశము పాప్ సాంగ్సా లేదా ఫ్లోక్ సాంగ్సా అని అడుగుతారు. సింగర్ దానికి ఐ సింగ్ ఫ్లోక్ సాంగ్స్, నేను ఫ్లోక్ సాంగ్స్ పాడతాను. నెక్స్ట్ ఇంటర్వ్యూ అడుగుతాడు, వేర్ ఆర్ యూ ఫ్రమ్, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు, ఎక్కడి నుంచి. సింగర్ అంటాడు, ఐ ఆమ్ ఫ్రమ్ శ్రీకాకుళం, నేను శ్రీకాకుళం నుంచి వస్తున్నాను. ఇంటర్వ్యూయర్, వై ఆర్ యూ హియర్, ఎందుకున్నావు ఇక్కడ నువ్వు. సింగర్, ఐ ఆమ్ హియర్ టు పార్టిసిపేట్ ఇన్ ఏ సింగింగ్ కాంపిటీషన్, నేను సింగింగ్ కాంపిటీషన్ పార్టిసిపేట్ చేయడానికి ఇక్కడికి వచ్చాను. ఇంటర్వ్యూయర్, వెన్ విల్ యూ రిటర్న్ హోమ్, నువ్వు తిరిగి మళ్ళీ ఎప్పుడు ఇంటికి వెళ్తావు. సింగర్, ఐ విల్ గో నెక్స్ట్ వీక్, ఐ విల్ గో నెక్స్ట్ వీక్. ఇంటర్వ్యూయర్ అడుగుతాడు, హౌ విల్ యూ గో, ఎలా వెళ్తావు నీవు. ఐ విల్ గో బై ఎ కార్, నేను కారులో వెళ్తాను. ఇంటర్వ్యూయర్, హూజ్ కార్ ఈజ్ ఇట్, ఆ కార్ ఎవరిది. సింగర్, ఇట్స్ మై ఓన్ కార్, అది నా సొంత కారు. ఇక్కడ చూడండి, ప్రశ్నలు ఆన్సర్లు, ఒక ఇంటర్వ్యూవరు ప్లస్ ఒక పార్ట్నర్కి సంబంధించి మనం ఇక్కడ వాళ్ళ సంభాషణను విన్నాం. సో ఈ సంభాషణలో వాళ్ళు అడిగే ప్రశ్నలు అలాగే ఆన్సర్స్ మనం అబ్జర్వ్ చేయమన్నారు. సో నెక్స్ట్ చూడండి, గౌతమి ఈజ్ లేట్ టు స్కూల్ టుడే, గౌతమి స్కూల్కి లేట్గా వెళ్ళింది. హర్ టీచర్ ఆస్క్స్ హర్ సమ్ క్వశ్చన్స్, వాళ్ళ టీచర్ కొన్ని ప్రశ్నలు అడిగింది. ఈజ్ ద టీచర్ యూజెస్ దీస్ క్వశ్చన్ వర్డ్స్, ఆమె క్వశ్చన్లు అడగడం కోసం ఏమి క్వశ్చన్లు అడిగిందో చూడండి, ఏం వర్డ్స్ని యూజ్ చేసిందో చూడండి, బ్రాకెట్లో చూడండి. హౌ, వెన్, వేర్, వై, హూ, వాట్, ఈజ్, డిడ్, ఇవన్నీ కూడా WH క్వశ్చన్ వర్డ్స్తో పాటు ఇక్కడ హెల్పింగ్ వర్బ్స్ కూడా కొన్ని, ఈ రెండు కూడా హెల్పింగ్ వర్బ్స్. ఈ WHతో స్టార్ట్ అయ్యేవన్నీ కూడా WH, వీటిని ఇక్కడ కూడా HW ఉంది కాబట్టి దీన్ని కూడా WH వర్డ్ అంటారు. సో WH వర్డ్ క్వశ్చన్స్ అంటారు వీటన్నింటిని. ఇవన్నీ కూడా క్వశ్చన్ని ఫామ్ చేయడానికి ఉపయోగిస్తాము. సో ఆ టీచర్ ఇక్కడ ఈ బాబుని అడుగుతుంది క్వశ్చన్స్. ఏమడిగిందో చూడండి. ఫస్ట్ చూడండి, డాష్ ఆర్ యూ లేట్, ఎందుకు లేట్గా వచ్చావు అడగాలి. ఎందుకు అంటే ఇక్కడ వై అనేటువంటి ప్రశ్నను మనం ఉపయోగించాలి. వై ఆర్ యూ కమ్ టు లేట్, వై ఆర్ యూ కమ్ టు లేట్. రెండోది, డాష్ డు యూ లీవ్, వేర్ అనేది ఉపయోగించాలి. ఇక్కడ ఎక్కడ నివసిస్తున్నావు, వేర్, WHERE, వేర్ డు యూ లీవ్. నెక్స్ట్, డాష్ ఎవ్రీథింగ్ ఆల్ రైట్, డాష్ ఎవ్రీథింగ్ ఆల్ రైట్. ఈజ్ ఎవ్రీథింగ్ ఆల్ రైట్, అంతా సక్రమంగానే ఉంది కదా అని. సో డాష్ యూ మిస్ ద స్కూల్ బస్, డిడ్ యూ మిస్ ద స్కూల్ బస్, నువ్వు స్కూల్ బస్ని మిస్ అయ్యావా. లేట్గా రావడానికి కారణాలు చూడండి, ఎన్ని ప్రశ్నలు అడుగుతున్నారు మేడం. ఎంత పర్వాలేదు కదా, నువ్వు వ్యాన్ ఎందుకు మిస్ అయ్యావు, డిడ్ యూ మిస్ ద స్కూల్ బస్, నువ్వేమైనా స్కూల్ బస్ మిస్ అయినందుకు లేట్గా వస్తున్నావా. డాష్ కమ్ టు డ్రాప్ యూ, డాష్ కేమ్ టు డ్రాప్ యూ, హూ కేమ్ టు డ్రాప్ యూ, ఎవరు నిన్ను డ్రాప్ చేశారు. కేమ్, హూ WHO, హూ కేమ్ టు డ్రాప్. నెక్స్ట్ చూడండి, డాష్ డిడ్ యూ రీచ్ ద బస్ స్టాప్, డాష్ డిడ్ యూ రీచ్ ద బస్ స్టాప్. వెన్ డిడ్ యూ, ఎప్పుడు నువ్వు బస్ స్టాండ్కి ఎప్పుడు వచ్చావు, బస్ స్టాప్కి ఎప్పుడు వచ్చావు, నువ్వు ఎందుకు బస్సు మిస్ అయింది. వెన్ డిడ్ యూ రీచ్ ద బస్ స్టాప్, బస్ స్టాప్కు రావడమే నువ్వు లేట్గా వచ్చావా, ఇలా. నెక్స్ట్, డాష్ డిడ్ యూ కమ్ టు స్కూల్, డాష్ డిడ్ యూ కమ్ టు స్కూల్. సరే బస్సు మిస్ అయింది కదా, నువ్వు హౌ డిడ్ యూ కమ్ టు స్కూల్, హౌ డిడ్ యూ కమ్ టు స్కూల్, ఎలా వచ్చావు. నెక్స్ట్, డాష్ ఈజ్ ద టైమ్ నౌ,
టైం ఇప్పుడు ఎంత టైం అయింది? వాట్ ఈజ్ ద టైం నౌ? వాట్ ఈజ్ ద టైం నౌ? ఇప్పుడు టైము ఎంత అయింది అని చెప్పి ఇలా WH వర్డ్స్ క్వశ్చన్స్ని యూజ్ చేసి టీచరు గౌతమి లేట్గా స్కూల్కి రావడం వల్ల టీచర్ అడిగినటువంటి ప్రశ్నలు. ఇక్కడ పిక్చర్లో చూడండి, బస్సు ఇతను లేట్గా రావడం వల్ల బస్సు అక్కడి నుంచి పాస్డ్ అవే వెళ్ళిపోయింది. సో ఇతను ఏ రకంగా బడికి వచ్చాడు, ఇవన్నీ టీచరు ప్రశ్నించింది అనమాట, ప్రశ్నలు అడిగింది. సో నెక్స్ట్ చూడండి, 5th రోమన్. సిట్ ఇన్ pairs, రీడ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అండ్ ద ఫ్రేమ్ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయాలి. యూజ్ ద క్లూస్ గివెన్ ద బ్రాకెట్లో ఉండే క్లూని ఉపయోగించి మనం క్వశ్చన్ని ఫ్రేమ్ చేయాలి. వన్ హ్యాస్ బీన్ డన్ ఫర్ యూ, ఒకటి మన కోసము ఆల్రెడీ ఎగ్జాంపుల్ ఇచ్చి ఉన్నారు చూడండి. మై ఫాదర్ ఈజ్ ఎ టీచర్, మా నాన్న టీచరు. అయితే ఈ యొక్క ఆన్సర్ రావడానికి మనం ఒక ప్రశ్నను తయారు చేయాలి. ఆ ప్రశ్నను ఎలా తయారు చేయాలి అనేటువంటిది ఒక బ్రాకెట్లో ఒక క్లూని ఇచ్చారు. సో ఇక్కడ ఫస్ట్ వాట్ అనే ప్రశ్న ఇచ్చున్నారు. వాట్ అనే ప్రశ్నను మనం వాట్ అనేటువంటి వర్డ్ని ఉపయోగించి మనం ఆ యొక్క ప్రశ్నను క్రియేట్ చేయాలి. వాట్ ఈజ్ యువర్ ఫాదర్? మై ఫాదర్ ఈజ్ ఎ టీచర్. వాట్ ఈజ్ యువర్ మదర్? మై మదర్ ఈజ్ ఎ హౌస్ వైఫ్. వాట్ ఈజ్ యువర్ బ్రదర్? మై బ్రదర్ ఈజ్ ఏ స్టూడెంట్. ఇట్లా ఈ యొక్క వర్డ్ని ఉపయోగించి మనం క్వశ్చన్ని ఫ్రేమ్ చేయాలి. సో ఫస్ట్ చూద్దాం ఇప్పుడు. దిస్ బాల్ ఈజ్ మైన్. ఈ బాల్ నాది. సో మనం ఇక్కడ హూజ్ అనేటువంటి హూజ్ బాల్ ఈజ్ దిస్, హూజ్ పెన్ ఈజ్ దిస్, whose bag is this? Teacher asks this type of question in the classroom. Somebody missed their things. వాళ్ళ వస్తువులు ఏమైనా పోతే క్లాస్లో టీచర్ అడుగుతుంది, హూస్ దిస్ పెన్సిల్, హూస్ దిస్ బుక్, ఇలా అడుగుతుంది అనమాట. అలా అడిగినప్పుడు వాళ్ళు దట్స్ మైన్ మేడం, దట్స్ మైన్, ద పెన్ ఈజ్ మైన్, ద బాల్ ఈజ్ మైన్, ద బుక్ ఈజ్ మైన్, హూజ్ ద బాల్ ఈజ్ దిస్ అనే ప్రశ్న ఇక్కడ మనం రాయాలి. సో నెక్స్ట్ చూడండి, ఐ లైక్ బ్లూ కలర్. ఇక్కడ విచ్ కలర్ డూ యూ లైక్ అనే ప్రశ్న వేయాలి. విచ్ కలర్ డూ యూ లైక్ ఇక్కడ రాయాలి. విచ్ కలర్ డూ యూ లైక్. సో నెక్స్ట్ క్వశ్చన్ 3rd చూడండి. సో 3rdది చెప్పిన తర్వాత 4th, 5th, 6th మీరు కామెంట్లో తెలియజేయాలి. రోమన్ నెంబర్ 5, క్వశ్చన్ నెంబర్ 4, 5 అండ్ 6 మీరు రాయండి. సో చూడండి, ఐ లైక్ బ్లూ కలర్ అయిపోయింది కదా. విచ్ కలర్ డూ యూ లైక్? 3rd వన్ చూడండి. వీ సెలబ్రేట్ ద నేషనల్ స్పోర్ట్స్ డే ఆన్ August 29th. When do we celebrate the national sports day? When do we ఇక్కడ ఎంత అదే ఉంది చూడండి. when do we celebrate the national sports day on August? ఇది ఆన్ ఆగస్ట్ మనం పెట్టకూడదు, ఎందుకంటే ఇది ఆన్సర్ వచ్చేసింది కాబట్టి. కానీ మనము ఏ రోజు మనం నేషనల్ స్పోర్ట్స్ డేని జరుపుకుంటాము? మనము నేషనల్ స్పోర్ట్స్ డేని August 29న జరుపుతాము అని చెప్పి ఆన్సర్ వస్తుంది. సో ఇక్కడ కొద్దిగా మీరు ఆలోచించి చేయాల్సినటువంటి అవసరం ఉంది. చూడండి 4, 5, 6లో కొద్దిగా ఇక్కడ వెర్బుని అబ్జర్వ్ చేస్తూ రాయండి. ఇక్కడ వెర్బులో కొద్దిగా డిఫరెన్స్ ఉంది, అవి క్వశ్చన్ ఫామ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా రాయాలి. 4th వన్ ఒకటి, 6th వన్ ఒకటి ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేసి దాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. దాని ఆన్సర్ని నేను చెప్తాను. ఓకే, సో నెక్స్ట్ 6th రోమన్కి వెళ్దాం. 6th రోమన్ చూడండి. రైట్ వన్ మీనింగ్ఫుల్ క్వశ్చన్ ఈచ్ బిగినింగ్ విత్ ద ఫాలోయింగ్ వర్డ్. ఇక్కడ 3 బాక్సెస్ ఉన్నాయి. ఈ 3 బాక్స్లో ప్రతి ఒక లైన్కి ఒక వర్డ్, క్వశ్చనింగ్ వర్డ్ ఇచ్చి మిగతాదంతా డాష్ పెట్టి మనల్ని క్వశ్చనింగ్ ఫామ్ చేయమని అడుగుతున్నారు. సో ఇవి కూడా మీరు క్వశ్చన్ ఫామ్ చేయొచ్చు వాటితో ఉపయోగించి. వాట్ ఈజ్ యువర్ నేమ్, హూ ఈజ్ యువర్ ఫాదర్, వేర్ ఈజ్ యువర్ హౌస్, వేర్ ఈజ్ యువర్ స్కూల్, వెన్ డూ యూ కమ్ టు హోమ్, వెన్ డూ యూ గో టు బెడ్, వై యు ఆర్ కమ్ లేట్, వై వెంట్ టు స్కూల్, ఎందుకు స్కూల్కి వెళ్తారు. సో విచ్ ఉపయోగించి విచ్ ఈజ్ యువర్ ఫేవరెట్ ఫుడ్, విచ్ ఈజ్ యువర్ ఫేవరెట్ కలర్. సో ఇట్లా మనం హూ ఈజ్ యువర్ ఫేవరెట్ హీరో, హూ ఈజ్ యువర్ ఫేవరెట్ టీచర్,
హూ ఈజ్ యువర్ బ్రదర్. ఇట్లా హౌ ఆర్ యూ, హౌ ఆర్ యూ, హౌ లాంగ్, హౌ లాంగ్ యువర్ స్కూల్, హౌ ఈజ్ ద పూరి, హౌ ఈజ్ ద టిఫిన్, హౌ ఈజ్ ద లంచ్. ఇట్లా ఇవన్నిటిని క్వశ్చన్లు ఉపయోగించి మనం ఓన్గా మన ఇష్టం వచ్చినట్లుగా మనకు అవసరమైనట్లుగా క్వశ్చన్ని ఫ్రేమ్ చేయవచ్చు. సో అలాగే ఇవన్నీ WH వర్డ్ క్వశ్చన్స్ అయితే ఇవన్నీ కూడా హెల్పింగ్ వర్బ్స్ తోటి యూజ్ చేసేటువంటి క్వశ్చన్స్. సో ఆర్ యూ గోయింగ్ టు స్కూల్, ఆర్ యూ రీడింగ్ టు 8th క్లాస్, ఇట్లా ఆర్తో ఉపయోగించవచ్చు. ఈజ్ ఇట్ యువర్ కార్, ఈజ్ ఇట్ యువర్ బుక్, ఇట్లా ఈజ్ తోటి ఇట్లా అడగచ్చు. అలాగే హ్యావ్, డూ, డస్, డిడ్, విల్, ఇలాంటివే ఇవి నెగిటివ్నెస్ అనమాట. నెగిటివ్ ఇవన్నీ కూడా ఒక్కసారి మీరు ప్రాక్టీస్ చేయండి. ఇవన్నీ కూడా ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయాలి. మీ ఓన్గా మీరు ప్రాక్టీస్ చేసి కామెంట్లో తెలియజేయండి. కామెంట్లో తెలియజేయడం వల్ల మీ అందరికీ ప్రాక్టీస్ కనీసం చెప్పింది విన్న తర్వాత వాటిని ఒకసారి మీరు ట్రై చేస్తేనే మీకు మైండ్ యాక్టివ్లోకి వస్తుంది. ఓన్లీ వినడం ద్వారా మీ మైండ్ జ్ఞప్తి చేసుకోవడానికి ఉపయోగపడదు. దాన్ని మళ్ళీ రీకాల్ చేసి దాన్ని యూజ్ చేయడానికి మీరు ట్రై చేస్తేనే యూ కెన్ గెట్ సక్సెస్. సో నెక్స్ట్ చూడండి, రైటింగ్ స్కిల్ కింద మనకి ఇక్కడ బాక్సెస్ ఉన్నాయి. 3 బాక్సెస్ ఉన్నాయి, 6 బాక్సెస్ ఉన్నాయి. ఈ 6 బాక్సెస్లో చూద్దాం. ఫస్ట్ చూడండి, రీడ్ ద ఇన్ఫర్మేషన్ ఇన్ ద బాక్స్ అబౌట్ ద బయోగ్రఫీ ఆఫ్ MS ధోని, అరేంజ్డ్ దెమ్ ఇన్ ద రైట్ ఆర్డర్. ఇక్కడ MS ధోని గురించి ఒక 6 బాక్సెస్ ఉన్నాయి. ఈ 6 బాక్సెస్లో హెడ్డింగ్స్ ఉన్నాయి. ఏ హెడ్డింగ్ అతని యొక్క ఆర్డర్, అతని యొక్క బయోగ్రఫీ యొక్క ఆర్డర్ ప్రకారము వాటిని సెట్ చేయమన్నారు. సో ఫస్ట్ ఎవరిదైనా ఇంట్రడక్షన్ ముందుగా ఉంటుంది కాబట్టి సో ఇక్కడ ఇంట్రడక్షన్ని మనము ముందుగా ఓకే చేయాలి. సో దిస్ వన్ ఈజ్ ఫస్ట్. ఆ తరువాత అతని పర్సనల్ డీటెయిల్స్, దిస్ వన్ ఈజ్ సెకండ్. ముందు అతని ఇంట్రడక్షన్ చెప్పిన తర్వాత పర్సనల్ డీటెయిల్స్ ఉన్నాయి. తర్వాత అతని కెరియర్ ఎలా స్టార్ట్ అయింది, ఏంటి, ఎన్ని మ్యాచ్లు ఆడాడు, ఎట్లా ఏంటి అనేది థర్డ్. ఆ తర్వాత అతని యొక్క మైల్ స్టోన్స్, అచీవ్మెంట్స్, అతను ఆడుతున్న తర్వాత ఏవైతే మెయిన్గా ఉన్నాయి, ఫోర్త్ వన్, ఏవైతే మెయిన్గా ఉన్నాయి అనేది మనం ఇక్కడ ఫోర్త్ వన్ ఇది. ఆ తర్వాత 5th వన్ అవార్డ్స్, రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా అవార్డ్స్ వచ్చాయి అతనికి కాబట్టి సో ఇక్కడ మనం 5th వన్ని రిటైర్మెంట్, ఆ తర్వాత లాస్ట్లో అవార్డ్స్. ఇతనికి ఏమైంది అంటే 2018లో అవార్డు వస్తే 2014లో రిటైర్మెంట్ అయ్యారనమాట. సో ఇలా ఇవి అతని ఒక వ్యక్తి యొక్క జంబుల్ లాగా అంటున్నట్టు అతని యొక్క బయోగ్రఫీ ప్రకారము ఇక్కడ ఉన్నటువంటి సబ్జెక్ట్ ప్రకారము మనము దాని యొక్క సీక్వెన్సీని సెట్ చేయాలి. సో నెక్స్ట్ చూడండి, ఈ రైటింగ్ స్కిల్లో సెకండ్ వన్ ఉంది. దీన్ని కంప్లీట్ చేసుకొని ఈ వీడియోని క్లోజ్ చేసుకుందాం. సో రైట్ ఏ బయో స్కెచ్ ఆఫ్ PV సింధు. మనం ప్రీ రీడింగ్లో చెప్పుకున్నాం PV సింధు సెకండ్ పిక్చర్. PV సింధు ఈమె బ్యాడ్మింటన్ అనమాట, బ్యాడ్మింటన్ ప్లేయర్. PV సింధు యూజింగ్ ద క్లూస్ గివెన్ బిలో. స్కెచ్ యాక్చువల్గా ఆమె గురించి తెలుసుకోవాలి, మనం ఆమె గురించి స్కెచ్ రాయమన్నారు. సో మనం ఆమె డీటెయిల్స్ తెలుసుకుందాం. ఫుల్ నేమ్, ఈ PV అంటే ఏంటి, ఒకవేళ మనకి రేపు ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ ఉంది. PV అంటే ఏమడగొచ్చు? పూసర్ల వెంకట సింధు, పూసర్ల వీర సింధు అని అడగొచ్చు, లేదా పుసెర్ల వీర సింధు. ఇట్లా కన్ఫ్యూజ్ చేస్తూ బిట్లు కూడా మనకు అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో మనం ఇది అడుగుతారా, PV సింధు మనకు తెలుసు కదా అని మనం నిర్లక్ష్యం చేస్తే ఆ రోజు ఎగ్జామినేషన్ పాయింట్ వ్యూలో మనం కూర్చున్నప్పుడు ఆ రోజు మనం కన్ఫ్యూజ్ పడి ఒక మార్కును మనం లెస్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. సో పుసర్ల వెంకట సింధు. సో ఈమె డేట్ ఆఫ్ బర్త్ 1995 July 5th. పేరెంట్స్ వచ్చేసి PV రమణ అండ్ P విజయ. దే ఆర్ ఆల్రెడీ వాలీబాల్ ప్లేయర్స్, వీళ్ళు వాలీబాల్ ప్లేయర్స్. నెక్స్ట్ హోమ్ టౌన్, వీళ్ళ హౌస్ ఉండేది హైదరాబాద్లో ఉంటారు. సో ప్రొఫెషన్స్ బ్యాడ్మింటన్ ప్లేయర్. యాక్చువల్గా ఆమె దేంట్లో ప్రొఫెషన్ అంటే ఆమె యొక్క వృత్తి, ఆమె చేసేటువంటి పని ఏంటంటే బ్యాడ్మింటన్ ప్లేయర్. ఇంటర్నేషనల్ డిబెట్ 2009లో ఇంటర్నేషనల్కి వెళ్ళి ఆడింది.
కోచ్, ఈమె కోచ్ పుల్లెల గోపీచంద్. పుల్లెల గోపీచంద్ ఈయన కూడా మంచి ప్లేయర్. అవార్డు ఏమొచ్చినాయి ఈమెకి? ద అర్జున అవార్డు 2013 అండ్ ద పద్మశ్రీ అవార్డు 2016. 2 రకాల అవార్డులు కూడా ఈమెకు వచ్చాయి. అలాగే మన ప్రభుత్వాలు కూడా ఈమె చాలా గొప్పగా ఘనంగా సత్కరించాయి కూడా. సో ఈ యొక్క వీడియోని ఈ 7th లెసన్ సెకండ్ పార్ట్ని కంప్లీట్ చేసుకున్నాం. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, ప్లీజ్ మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి ఈ వీడియోని. వాళ్ళకు చాలామంది ఇంగ్లీష్ గురించి అడుగుతున్నారు. సో తెలుగు కూడా అడిగారు. సో తెలుగు కూడా తర్వాత మనం ఖచ్చితంగా కంటిన్యూ చేద్దాం. సో ఇంగ్లీష్, తెలుగు అండ్ సోషల్, మనం సైకాలజీ కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మెయిన్గా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ప్రకారంగా మనం ఏమేమి నేర్చుకోవాలో అన్నీ నేర్చుకుందాం. సో మనం జాగ్రత్తగా చూసుకుందాం. సో దయచేసి మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయించండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ. గ్రేట్ డే.